విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పా, ఇది మన ఐటీ డెస్టినేషన్ అని. గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మనం ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం, కానీ గత ప్రభుత్వం అయినా పక్కన పెట్టేసిన ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాయి. ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం. నిరుద్యోగ యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఇది. ఐటీలో బుడిబుడి అడుగులు వేస్తూనే డేటా సిటీగా ఎదిగేందుకు సాగర్ నగరం ప్రయత్నిస్తోంది. ఇప్పటికిప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల స్థాయిని అందుకోవడం కొంచెం కష్టమే అయినప్పటికీ స్పష్టమైన పురోగతి దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. పట్టుదలతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషితో వచ్చే 3 నెలల కాలంలో విశాఖ నగరంలో అడుగుపెట్టేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ టీసీఎస్ సిద్ధమైంది. 10,000 మంది ఉద్యోగులతో పని ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. అలాగే శాశ్వత కార్యాలయ నిర్మాణానికి ఆ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో 30 ఎకరాల స్థలం కూడా కేటాయించింది. ఇక మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో డేటా సిటీ అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ డేటా సిటీలో భాగస్వామ్యం అయ్యేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకుంది. ఏఐ వినియోగం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలో రాష్ట్రానికి సహకారం అందిస్తామని కూడా మాటిచ్చింది. విశాఖలో ఇప్పటికే ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ఉండగా పెద్ద క్యాంపస్ ఏర్పాటుకు కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విస్తరణపైన దృష్టి పెట్టిన విప్రోను విశాఖ నగరానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతోటి సంప్రదింపులు కూడా జరుపుతోంది. ఈ ఏడాది జనవరిలో దావోస్ వేదికగా జరిగిన పెట్టుబడుల సదస్సును ఐటీ కంపెనీల సీఈఓలతో చర్చలు జరిపేందుకు లోకేష్ అనువుగా మార్చుకున్నారు. వాళ్ళని కలిసి ఏపీలో ఉన్న అవకాశాలను వివరించారు. అలాగే ఏఐ, డీప్ టెక్ ఆవిష్కరణలకు సంబంధించి రాష్ట్రంలోని వర్సిటీలతో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. సాంకేతికత బదిలీకి అనుగుణంగా ఇన్నోవేషన్ హబ్లు, ఇంక్యుబేషన్ సెంటర్ల ఏర్పాటుకు కూడా విన్నవించారు. ఐటీ సెంటర్ ఏర్పాటుపై కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ప్రపంచంలోని 100 అత్యుత్తమ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్లాన్ ఉన్నట్లు లోకేష్ వెల్లడించారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక అయితే అందులో 5 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగం నుంచే ఉండాలన్నది తన టార్గెట్గా చెప్పారు. ఐటీ సంస్థలతోటి రాష్ట్ర ప్రభుత్వం చర్చలతోటే సరిపెట్టడం లేదు. వాళ్ళకు సంబంధించి ఎలాగైనా ఆకర్షించాలి అని పలు ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. కొత్త సంస్థలు విశాఖపట్నంలో ఏర్పాటైతే తొలి 5 ఏళ్లు అద్దె నుంచి పూర్తిగా మినహాయింపునిస్తామని మాటిచ్చింది. అలాగే విశాఖపట్నానికి వచ్చే ఐటీ ఉద్యోగులకు ₹1,50,000 చొప్పున, ఏడాదికి ₹1,00,000 చొప్పున 3 ఏళ్ల పాటు హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తామని కూడా భరోసా కల్పించింది. ఇక మధురవాడ ఐటీ కారిడార్లో ఇప్పటిదాకా చాలా అడవిలాగా ఉంది ఆ ప్రాంతం అంతా. అక్కడ పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించింది. అలాగే అక్కడికి వెళ్ళే మార్గాన్ని అందంగా ముస్తాబు చేసింది. ఐటీ హిల్స్కు మిథిలాపురి కాలనీ నుంచి ఒక బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఇక విఎంఆర్డీఏ సంస్థ సిరిపురం జంక్షన్లో 11 అంతస్తులతో ఐకానిక్ భవనం నిర్మిస్తోంది. ఇందులో కొంత భాగాన్ని ఐటీ సంస్థలు కేటాయించి మిగిలిన భాగాన్ని పార్కింగ్ కోసం వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఐటీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించే నిర్మాణ సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎస్ఎఫ్టీకి 2,000 చొప్పున ఇన్సెంటివ్ ఇస్తామని వాళ్లకు మాటిచ్చింది. వీటన్నింటికంటే మించినది సింగపూర్ నుంచి సముద్ర గర్భంలో వేసేటువంటి హై స్పీడ్ ఇంటర్నెట్ కేబుల్. ఇది సాకారం అయితే ఐటీ రంగానికి సంబంధించి విశాఖపట్నం యొక్క దిశ పూర్తిగా మారిపోతుందని నిపుణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలు బాగున్నాయని పరిశ్రమ ప్రముఖులు అంటున్నారు. కొత్త ఐటీ పాలసీ తీసుకొచ్చారండి. సో ఇవన్నీ వెరీ వెరీ గుడ్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. దీనివల్ల పెద్ద గేమ్ చేంజర్ అవుద్ది. దీనివల్ల హౌసింగ్ పెరుగుద్ది, కన్స్ట్రక్షన్ సెక్టర్ రూపొందుకుంటుంది. డెఫినెట్లీ దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా గ్రో అవుతాయి అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విల్ గ్రేట్లీ ఇంప్రూవ్ ఇన్ విశాఖపట్నం సిటీ అండి. ఇంత గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్స్ విశాఖపట్నం వస్తు వల్ల ది ప్రొఫైల్ ఆఫ్ విశాఖపట్నం విల్ చేంజ్ అండి. రాష్ట్ర ప్రభుత్వ కృషితో విశాఖపట్నం సహా ఇతర నగరాల్లో కూడా ఐటీ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని డిజిటల్ టెక్నాలజీ నిపుణులు ధీమాగా చెబుతున్నారు. విశాఖపట్నం తర్వాత అమరావతి ఈజ్ అ నెక్స్ట్ ఆప్షన్.
అలాగే రాజమండ్రి, కాకినాడ, రాజమండ్రిలో కొత్తగా STPI సెంటర్ కూడా వస్తుంది. అలాగే తిరుపతి, కొత్తగా అనంతపురం, కర్నూలు కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఐ థింక్ నెక్స్ట్ 3-4 ఇయర్స్లో ఈజీగా ఎంప్లాయ్మెంట్ 2 lakh ఎక్స్క్లూజివ్గా ఐటీ మీద క్రియేట్ అయ్యే అవకాశం ఉందండి. విశాఖకు ఐటీ రంగాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని, అలాగే కొత్త కంపెనీలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాల గురించి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఇక అసలు ఇప్పటివరకు ఐటీ రంగం సంబంధించి విశాఖలో ఎలాంటి పరిస్థితి ఉంది అని ఒకసారి చూద్దాం. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, సింబయాసిస్, అలాగే కొన్ని అంకుర సంస్థలు, చిన్న చిన్న కంపెనీలు నగరంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ 150 మంది ఉద్యోగులతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ సంస్థ ఏరోస్పేస్, గవర్నెన్స్, స్మార్ట్ సిటీ, శాటిలైట్ ఇంటిగ్రేషన్, రైల్వేస్, AI, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో తమ సేవల్ని అందిస్తుంది. మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ STPI ఆంధ్ర యూనివర్సిటీకి సమీపానే 30 కోట్ల వ్యయంతో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసింది. ఏడాది కాలంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి అక్కడ కొత్త టెక్నాలజీలపైన యువతకు శిక్షణ ఇస్తామని ఆ సంస్థ చెబుతోంది. HSBC, IBM, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి ప్రఖ్యాత కంపెనీలను గత వైసీపీ సర్కార్ వైజాగ్ నుంచి తరిమేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసి విశాఖ నగరాన్ని ఐటీలో మేటిగా తీర్చిదిద్దేందుకు సంకల్పం పెట్టుకుంది. ఆ మేరకు తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది.